హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మంచుముత్యం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 5వ భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నవల నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నవల మొదలు పెడదామా? యమున, ఇది హఠాత్తుగా ఏర్పడిన ఆకర్షణ కాదు. దేవదాసు నవల చదివి నువ్వు 3-4 రోజుల దాకా మనిషివి కాలేకపోయానన్నావు. నవల పూర్తి చేసేసరికి ఏడుపు ఉప్పెనలా వచ్చిందన్నావు. ఇంచుమించుగా పార్వతీ దేవదాసుల ప్రణయం లాంటిది మనది. తేడా ఏమిటంటే, నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నది మొదటగా నేను. పార్వతి దూరం అయ్యేదాకా పార్వతిని ప్రేమిస్తున్నాడని దేవదాసుకి తెలియదు పాపం. నిజంగా ఇప్పుడు నువ్వున్నది దేవదాసు స్థానంలోనని నా అభిప్రాయం. నేను చెప్పేదాకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే విషయం నీకు తట్టి ఉండదు. నాకు పొరుగమ్మాయివి నువ్వు, నీకు పొరుగబ్బాయిని నేను. మన మధ్య ఒక అనుబంధం ఏర్పడడం అనేదే సహజం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఆ సంగతి నీకు చెప్పేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నీ మనసును అడిగి తెలుసుకో. చేతి కిందికి కోడలు కావాలని అమ్మ నాకు సంబంధాలు చూస్తోంది. నీ సంగతి తేలిపోతే నేను అమ్మకి ఏదో ఒకటి చెప్పడానికి వస్తుంది. నన్ను ప్రేమించిన వాడు మరొకరిని ఎలా పెళ్ళాడతాడని నీకు సంశయం వస్తోంది కదూ. ఇది నవల కాదుగా యమున, జీవితం. తేడా ఇక్కడే మరి. నేను పెళ్లి చేసుకోనంటే అమ్మకి తీవ్రమైన మనస్తాపం కలుగుతుంది. పెద్దవాళ్ల కోసం మనం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతేకాని నా ప్రేమ శంకించాల్సింది కాదు. దేవదాసులా చేతులు కాల్చుకుని ఆకలి కోసం తడుముకునే పరిస్థితి తెచ్చుకోకు. కాస్త తెలివిగా ఆలోచిస్తే నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఈరోజు నువ్వు ఒక నరకంలో మగ్గిపోతుంటే కాస్తైనా నీ గురించి ఆలోచించని లోకం, కాస్తైనా సానుభూతి ప్రకటించని లోకం రేపు నువ్వు ఆనందానికి మార్గం వెతుక్కుంటే మాత్రం నీ నెత్తిన కుండెడు నిప్పులు గుమ్మరించడానికి సిద్ధపడుతుంది. దానికి కారణం ఈర్ష్య తప్ప మరేమీ కాదు. ఈ సంఘం గురించి, మీ అమ్మ గురించి భయపడొద్దు. నీ కష్టాల్ని పంచుకొని ఈ సంఘానికి నీ జీవితాన్ని విమర్శించే హక్కు లేదు. ఇక మీ అమ్మంటావా, మొదట కోపగించుకున్నా నీ సుఖ సంసారం చూసి సంతోషిస్తుంది. సంతోషించదో ఆమెది తల్లి హృదయమే కాదు. అలాంటి తల్లి కోసం నీ జీవితానందాన్ని త్యాగం చేయడం అర్థం లేని పని. నువ్వేం కోరుకుంటున్నావో త్వరగా తెలుసుకో. ఇట్లు నీ రాజా. కాగడా వేసి వెతికినా తన హృదయంలో ప్రేమ అనేది ఎక్కడా కనిపించలేదు యమునకి. రాజలింగం మీద కోరిక కానీ, అతడు తనకు కావాలని కానీ ఈ లేఖ చదివాకైనా అనిపించలేదు. అతడు లేఖలో రాసినవి అతిశయోక్తులుగానే మిగిలిపోయాయి. పార్వతీ దేవదాసులు చిన్నప్పుడు కొట్టుకున్నారు, రక్కుకున్నారు. అలాంటి కొట్లు రక్కులు తమ మధ్య లేకపోయినా చిన్నప్పుడు అతడు చెప్పే అబద్ధాలకు, కుళ్ళుమోదుతనంతో తెచ్చే తగాదాలకు అమ్మతో చావు తన్నులు మాత్రం తింది. ప్రేమ తప్ప అతడు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం సమంజసంగానే కనిపించాయి. తను ఒక విధంగా నరకంలో మ్రగ్గిపోతుంది. ఈవేళ తనకు తోడుగా, రక్షణగా అమ్ముంటుంది. ఆ తర్వాత ఒంటరితనం అనేది ఒక రాక్షసి, దాని పాలబడటం అనేది మహాదురదృష్టం. అలాగని రాజలింగం మెడలో చేతులు పెనవేసి చల్మోహన్ రంగా అనలేదు. అతడి వేషభాషల్లో ఎంత నాజూకుతనం, నాగరికత కనపడినా తండ్రి ఎవరో తెలియని కులం. అతడితో జీవితం పంచుకోవడం అనేది అసహ్యంగా కనపడింది యమునకు. ఆ లేఖను ఉండలా చుట్టి నీళ్ల కాగు కింద పొయ్యిలో పడేసింది యమున. ఆ కాగితాలనైతే మంటల పాలు చేసింది, కానీ అందులోని ప్రతి అక్షరం చెదరని ముద్రగా మనసులో పడిపోయాయి. రాజలింగం రాసిన విషయాల గురించి ఆలోచించటం మానలేదు యమున. యమున నుండి ఏ సమాధానము అందలేదు రాజలింగానికి. యమున ఏమనుకుంటోంది తన గురించి? ఆమె ఆలోచనల గురించి తెలుసుకోవాలని లేఖ పంపిన మరుక్షణం నుండి తహతహలాడిపోతున్నాడు. యమున అసలు కనిపించటం లేదు. ఏదైనా కాగితం మీద రాసి ఇస్తుందేమోనని 2 సార్లు సుందరిని పంపాడు. ఏమీ లాభం లేకపోయింది. యమున ఏం చేయడానికైనా తల్లి గురించి భయపడుతుందేమో. ఆమె నుండి ఆ భయం దూరం చేసి ఆమెని తన దగ్గరికి తెచ్చుకోవాలి. ఆ రోజు మంగళవారం. టౌన్లో షాపులన్నీ బంద్. రాజలింగానికి టౌన్కి వెళ్లే పని లేక ఇంటి దగ్గరే ఉన్నాడు. కామాక్షి రాగి బిందె చంకనో పెట్టుకుని చుట్టిన చేంతాడు భుజానికి వేసుకుని ఇంటి ముందు నుండి వెళుతూ కనిపించింది. కామాక్షికి బావ మీద స్థలం దొరికి బిందె తోముకుని నీళ్లు తోడుకుని వచ్చేసరికి 1/2 గంట అయినా అవుతుంది. ఈలోగా యమునతో ఎంతైనా మాట్లాడొచ్చు.
రాజలింగం చప్పున పక్కింట్లో ప్రవేశించాడు. అతడిని చూస్తూనే యమునలో ఏదో అదిరిపాటు ప్రవేశించింది. అతడిని కొత్త వ్యక్తిని చూస్తున్నట్టుగా చూడసాగింది. రాజలింగం సన్నిహితంగా, చనువుగా, ఏయ్ మొద్దు, ఉత్తరం రాసి పంపితే జవాబు లేదేం? నేనెంత తహతహతో ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నాడు. బుద్ధిలేని రాతలు రాసి జవాబు కూడా కావాలా? బుద్ధిలేని రాతలా? కాకపోతే ఏమిటి? నేను నిన్ను ప్రేమిస్తున్నానా? చిన్నప్పటి నుండి తెలిసిన వాడివి కనుక నీతో పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాలు తేవడానికి ప్రేమకి సంబంధం లేదు యమునా. ఇది మనసుకి వయసుకి సంబంధించిన విషయం. వయసు, మనసు, వాటి సంగతి నాకు తెలీదు. చిన్నపిల్లవి కాదే, 18 ఏళ్ళు. యమున శరీరాన్ని కాక ఇంకేదో చూస్తున్నట్టుగా చూశాడు. యమున వికారంగా ముఖం తిప్పేసుకుంది. నీ వలపు తలుపుల్ని ఈవేళ నేను తట్టాను. ఈవేళ నువ్వు తెరవకుండా బిగించుకున్నా రేపు వయసు తెరుస్తుంది ఆ తలుపుల్ని. శూన్యంగా కనిపించే వాకిలి నిన్ను వెక్కిరిస్తుంది. అగ్నిగుండమై నిన్ను కాలుస్తుంది. యమున, ఇప్పటి సంగతి కాదు నేను మాట్లాడేది. వయసు ప్రారంభంలో ఉంది జీవితం. చివరి అంచు వరకు చూడలేకుండా ఉన్నావు. తోడులేని నీ జీవితం ముందు ముందు ఇంకా ఎంత నరకమవుతుందో నేను ఊహించగలను. స్నేహితుడిగా, ప్రేమికుడిగా నీ జీవితం నరకం కాకుండా కాపాడవలసిన బాధ్యత నాకుంది. నేనిప్పుడు తోడు లేకుండా ఏం లేను. నాకు అమ్ముంది. అమ్మకేమైనా అయితే మా అశ్వత్థమావి ఉన్నాడు. వయసు కోరే తోడు ఇదా? ఇది అమాయకమా, గడుసుదనమా? వయసు మనసు కోరే ఏ కోరికైనా ఇదిగో ఈ సూత్రంతో బంధింపబడింది రాజలింగం. వయసు గురించి, మనసు గురించి ఆలోచించేందుకు హక్కు చిన్నప్పుడే నా మెడలో పడిన ఈ సూత్రం తీసేసుకుంది. యమున పవిటలోంచి తీసి పైకి పట్టుకున్న మంగళసూత్రాలు చూసి బిగ్గరగా నవ్వాడు రాజలింగం. ఆ సూత్రం కట్టినవాడు ఇంకా బతికే ఉన్నాడంటావా? చచ్చిపోయాడని చెవిన పడే వరకు బతికే ఉన్నాడనుకుంటాను. లేకపోయినా నువ్వు ఆశిస్తున్నట్టుగా మాత్రం దారి తప్పను. నేను మరీ అంత నిగ్రహం లేని దాన్ని కాదు. పిచ్చి పిల్లవు, ఏ యుగంలో ఉన్నావు? విధవా పునర్వివాహాలు, భార్యాభర్తల మధ్య చట్టబద్ధమైన విడాకులు జరుగుతున్న ఈ రోజుల్లో ఆ సూత్రం కట్టిన వాడి కోసం నీ వయసు వ్యర్థం చేస్తావా? యమున, నిన్ను కొంచెం జాగ్రత్తగా ఆలోచించమని ప్రార్థిస్తున్నాను. నీ జీవితం నీ జీవితంతో పాటు నా జీవితం అవుతుంది. నువ్వెప్పుడూ ఇక ఇలాంటి ప్రసంగం తీసుకొచ్చావా? అమ్మతో చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్పవు, నాకు తెలుసు దృఢంగా అన్నాడు. నీకసలు ఏమీ తెలీదు. ఆ స్వర్గం ఎలా ఉంటుందో నీకు తెలీదు. రాజలింగంలోని పురుషత్వం విజృంభిస్తుంటే కొంచెం అదుపులోకి తెచ్చుకుని మృదువుగా యమున చెక్కిళ్ళు 2 చేతులతో తట్టి, బాగా ఆలోచించుకో, మనసు పడ్డవాడిని పోగొట్టుకున్నావంటే ఆనక విచారిస్తావు అని వెనక్కి తిరిగాడు. కళ్ళ నుండి నిప్పులు రాలుస్తూ కామాక్షి గుమ్మంలో నిలబడి ఉంది. రాజలింగం గుండె గతుక్కుమన్న ధైర్యం కూడా తీసుకుని అదిరే గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ అన్నాడు. యమున, నేను వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నావు. అబద్ధం అని అరవడానికైనా గొంతు పెగలనంతగా బిగుసుకుపోయింది యమున. కామాక్షి 2 అడుగులు ముందుకు వేసి బిందె కిందికి దించింది. భుజానికి తగిలించుకున్న చేంతాడు చుట్టుతో ఎడాపెడా వేయబోయింది రాజలింగాన్ని. కానీ అతడు నేరుగా తప్పించుకుని పారిపోయాడు. ఇద్దరి వంతు యమునే స్వీకరించాల్సి వచ్చింది. సరిగా అదే సమయంలో యశోదమ్మ వాకిటి ముందు బండి దిగింది. ఆవిడకు ఒంట్లో సరిగ్గా లేకపోవడంతో కొడుకు దగ్గరే ఉంటుంది చాలా రోజులుగా. ఆవిడ ఇంట్లోకి వచ్చేసరికి యమున సొమ్మసిల్లి నేల మీదే పడి ఉంది. తల్లి కొట్టిన చేంతాడు దెబ్బలకు యమున తెల్లటి దేహం తట్లు తేలిపోయింది. ఏడవడానికి కూడా చేతకానట్టుగా కళ్ళ నుండి అశ్రువులు మాత్రం కారుస్తుంది. మనవరాల్ని ఆ స్థితిలో చూసి, ఏం జరిగిందే అని అడిగింది యశోదమ్మ. కామాక్షి దొడ్లో నుంచి ఎర్రగా కాల్చిన కర్రతో వచ్చింది. కూతురి చేతిలో కాల్చిన కర్రు. ఆవిడ ప్రళయ రూపం చూసి యశోదమ్మ విహ్వలంగా, ఏమిటే ఇది అంటూనే మనవరాలికి ఆచ్ఛాదనగా ఆ పిల్ల మీద పడింది. నువ్వు కొంచెం పక్కకి తప్పుకో అమ్మా. తప్పుకోను, నువ్వు ఆ కర్రు పడేయి. నీకు తెలీదు, ఇది నా కడుపుని చెడబుట్టింది. రంకులు నేర్చిందే, రంకులు. దీని ముఖం మళ్ళీ ఎవ్వరూ చూడకుండా ముఖం మీద వాతలు పెడతాను. నువ్వు జరుగమ్మా. ఉన్మాదిలా అరిచింది కామాక్షి. యశోదమ్మకి తక్కువ కోపం రాలేదు. ఆవిడ ఆయాసంతో రొప్పుతూనే అరవసాగింది.
ఇది ఎంత పాపం చేసుకుందో, నీ కడుపున పుట్టి అనుభవిస్తోందే నరకం. నువ్వు ముండరాత తెచ్చుకుని మొగుణ్ణి పోగొట్టుకుని ఈ పిల్లని పురిటి గుడ్డప్పటి నుండి వేపుకు తింటున్నావు. రాక్షసి, ఆ కర్రు తీసి నీ ముఖం మీద వాతలు పెట్టుకుని నువ్వేం పాపం చేసుకున్నావో అది కడుక్కో. యమున మీద చెయ్యి పడితే మాత్రం ఊరుకోను. నీకు తెలియదమ్మా దీని సంగతి. ఇది భోగంవాణ్ణి కట్టుకుని ఊరేగుతుందిట. అబద్ధం అమ్మమ్మ, నేనే పాపం ఎరుగను, ఆ రాజలింగమే. ఏడుస్తూనే ఈ వ్యవహారంలో తనెంత నిర్దోషో చెప్పింది యమున. తను కాల్చుకు వచ్చిన కర్రు చల్లబడిపోయినట్టుగానే కామాక్షి కోపం, ఉద్రేకం చల్లబడిపోయాయి. అమ్మా, ఇదిక్కడే ఉంటే వాడు పాడు చేస్తాడే దీన్ని తీసుకుపో. మగదిక్కులేని ఆడదాన్ని, దీన్ని నేను కాపాడలేను ఏడుస్తూ చెప్పింది కామాక్షి. ఈ బొందిలో ఈ ఊపిరి ఎన్నాళ్ళుంటుందని యమునని కాపాడుతానని మాట ఇవ్వగలను. దీని స్థానం ఎక్కడో అక్కడ వదిలి వస్తాను. వాళ్ళెప్పుడో చెప్పారుగా తమకి సంబంధం లేదని. లేకపోతే ఊరి చెరువులో తొయ్యమని చెప్తాను. ఆ మరునాడే యమునని తీసుకుని పాలవెల్లికి బయలుదేరింది యశోదమ్మ. పాలవెల్లిలో బస్సు దిగుతూనే శేషయ్య గారి ఇంటికి దారి అడిగింది కనిపించిన ఒక ఆసామిని. శేషయ్య గారి ఇల్లు ఊరికి చివరుంటుందమ్మా. ఆ కనిపిస్తున్న ఇల్లు శేషయ్య గారి పెద్దన్నగారిది అని చెప్పాడతను. ఇది ఒకందుకు మంచిదే. మనవరాల్ని తీసుకుని ఎకాయికి వాళ్ళ ఇంటి మీద పడే కంటే ఒక పెద్ద మనిషిని, అందున శేషయ్యకు కావలసిన వాళ్ళని మధ్యవర్తిగా వెంటబెట్టుకు వెళితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ ఇంటికేసి నడిచింది యశోదమ్మ. శేషయ్య అన్నగారు ఆదినారాయణ ఇంట్లో లేడు. భార్య సూర్యకాంతమ్మ ఉంది. ఆవిడ యశోదమ్మని చూస్తూనే యమున పెళ్లిలో చూసిన గుర్తుతో బాగానే పలకరించింది. యశోదమ్మ వచ్చిన పని తెలుసుకుని, కాళ్ళు కడుక్కుని భోజనాలు చేయండి, కాస్త ఎండ తగ్గాక వెళ్దాం అంది. వచ్చే శివరాత్రి గుళ్ళో కోటివత్తులు వెలిగించే సంకల్పంతో ఒత్తులు చేస్తోంది సుబ్బలక్ష్మి. సూర్యకాంతమ్మ వచ్చేసరికి ఆ రోజు చేసిన ఒత్తులు లెక్క పెడుతోందామె. లక్ష్మి, నీ ఇంటికి ఎవరొచ్చారో చూడు. ఏమిటే అలా చూస్తావు? ఇదెవరనుకుంటున్నావు? నీ కోడలు యమున. గుర్తించానన్నట్టుగా తలాడించింది సుబ్బలక్ష్మి. అయోమయావస్థ నుండి తేరుకుని వాళ్లను కూర్చోచేసింది. సూర్యకాంతమ్మ తోటి కోడలిని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళు వచ్చిన పని చెప్పింది. సుబ్బలక్ష్మి బేల ముఖంతో, నీ మరిది సంగతి నీకు తెలియంది కాదుగా. వాళ్ళు వచ్చి అనవసరంగా అవమానపడిపోవడం తప్ప. నువ్వు నచ్చ చెప్పాలి శేషయ్యకి. ఇంటికి వచ్చిన కోడల్ని వెళ్ళగొట్టడం అంత మంచిది కాదు. ఇది మర్యాదకు సంబంధించిందే కాదు, మానవత్వానికి సంబంధించింది. పుట్టింట్లో ఆ పిల్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందట. ఆ తల్లి రాక్షసిలా వేపుకు తింటున్నదట. ఎందుకు? పుట్టగానే తండ్రిని మింగిందని, ఆ పిల్ల దరిద్ర జాతకం కారణంగానే అల్లుడి ఆచూకీ లేకుండా పోయాడని నీ వియ్యపురాలికి కోపమట. తల్లే అలా అనుకున్నప్పుడు మరి మేమేమనుకోవాలక్క? నీ మరిదికి కూడా ఈ పిల్ల మీద అదే అభిప్రాయం ఉంది. ఈ మాట నేనొప్పుకోను. కిసు జాతకంలోనే అలా ఉంది. మామగారుంటే ఆ సంగతి తేల్చేవారు. కొడుకే కంటికి కనిపించకుండా పోయాడే, ఈ కోడల్ని ఏం చేసుకోవాలక్క? వయసు కారు మబ్బులా కమ్ముకొస్తుంటే ఒక దీపం అవసరమే మీకు. ఈ వయసులో మీ చేతి కింద ఒక పిల్ల ఉండటం ఎంతో అవసరం. ఎవరో పరాయిది కాదు. నువ్వు నచ్చ చెప్పాలి శేషయ్యకు. ఆనక మీ బావగారిని కూడా పంపిస్తాను శేషయ్యకు నచ్చ చెప్పడానికి. సూర్యకాంతమ్మ వెళ్ళిపోతుంటే, కాసిన్ని పాలు పంపించక్క. పాలు ఉట్టి మీద పడేయటం మర్చాను, పిల్లి గతికింది అని చెప్పింది సుబ్బలక్ష్మి. సూర్యకాంతమ్మ జాలిగా చూసింది తోడికోడలి ముఖంలోకి. మతిమరుపుతో ఏ పూటో ఒక పూట పిల్లికి పాలు పెడుతూ ఉంటుంది. అన్నం 3 పూటలకు ఒకసారైనా మాడుస్తుంది. మనిషి చూపులకే, అందులో ప్రాణమంటూ లేదు అనుకుంది. సుబ్బలక్ష్మి సందేహించినట్లుగానే శేషయ్య కోడలికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వడానికి అంగీకరించలేదు. నీ మనవరాల్ని ఎలా తీసుకొచ్చావో అలా తీసుకెళ్ళు అని చెప్పేశాడు యశోదమ్మతో. ఉంచుకోకపోతే ఊళ్ళో చెరువులో తొయ్యండి అని కోపంగా అంది. మీ ఊళ్ళో చెరువు లేదా? ఇంత దూరం తీసుకొచ్చావు? వెటకారం చేస్తావు. నీకు ఒక ఆడపిల్ల ఉండి దాని జీవితం ఇలా నాశనమైతే తెలిసేది ఆ బాధ. ఏం పాపం చేశావో ఇప్పటికే కొడుక్కి దూరమై ఏడుస్తున్నావు, చాలదా? అయితే ఇప్పుడేం చేయమంటావు ముసలమ్మ?
ఏనాడు దీని మెళ్ళో తాలిగట్టి వచ్చారో ఆనాటి నుండే ఇది మీ పిల్లయింది. ఇన్నేళ్లు దీన్ని పోషించడమే గొప్ప, ఇక మా వల్ల కాదు. అంత గతి లేకపోతే సంవత్సరానికింతని భరణం ముఖాన పడేస్తాను. భరణం ముఖాన పడేసి పొమ్మనడానికి నీ భార్య ఏ పుట్టెడు కాన్పులు కనది? లేకపోతే నువ్వు పోయేటప్పుడు నీ వెంట ఆస్తి కట్టుకుపోతావా? నువ్వు నా మనవరాలికి దయాభిక్ష పెట్టడం ఏమిటి? యమున ఈ ఆస్తికి వారసురాలు. కోపతాపాలతో వ్యవహారం బెడిసిపోయే సమయంలో ఆదినారాయణ ప్రవేశించి తన శాంతవచనాలతో ఇద్దరినీ చల్లబరచ ప్రయత్నించాడు. మనవరాల్ని అత్తగారింటికి తోలిపోవడానికి వచ్చి దురుసుగా మాట్లాడడం మర్యాద కాదు యశోదమ్మ. పిల్లకింత చోటు అర్థించి సంపాదించుకోవాలి కానీ అధికారాల జోలికి వెళ్ళడానికి మీకు అర్ధబలం అంగబలం ఎంతుందేమిటి? శేషిగా, నువ్వు కొంచెం ఉద్రేకపడకుండా ఆలోచించు. కొడుకు తర్వాత కోడలే కదా దగ్గరిది. ఆమెను కూడా దూరం చేసుకుని వృద్ధాప్యంలో మీరు ఎవరిని ఆసరా చేసుకుంటారు? ఎవరి ఆసరా మాకు అక్కర్లేదన్నయ్య. ఈ దేశంలో మా బోటి అనాథలకు ఆశ్రయాల కొరత లేదు. పిచ్చిగా మాట్లాడుకురా. రాగద్వేషపూరితమైన హృదయంతో ఒక ఆడపిల్లకు నీ ఇంట్లో చోటివ్వని నీకు ఏ ఆశ్రయం చోటిస్తుంది? ఆ పిల్లకు మీరిప్పుడు నీడగా నిలిస్తే మీరు మంచాన పడినా కంచాన పడినా మీకు ఆసరా అవుతుంది. ఎన్నో విధాలుగా చెప్పిన మీదట శేషయ్య దారిన పడ్డాడు. యశోదమ్మ మనవరాలిని వదిలిపోతూ కళ్ళనీళ్లు నింపుకుని, ఈ ఇంట్లో చోటు సంపాదించుకోవటం ముఖ్యం కాదే, నీ మంచితనంతో అణుకువతో నీ అత్తమామల హృదయాలలో చోటు సంపాదించుకోవటం ముఖ్యం అని చెప్పింది. ఒక విధమైన అయిష్టతతోటే యమునకు ఇంట్లో చోటిచ్చినా ఆమె ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పేరుకున్న స్తబ్దత, గుండెల్లో మోస్తున్న బరువు కొద్ది కొద్దిగా తగ్గిపోసాగాయి శేషయ్య దంపతుల్లో. ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళు ఎలాంటి వాళ్లైనా మూడో వ్యక్తి ప్రవేశించటం వల్ల ఒక విధమైన చైతన్యం తీసుకురాగలదనడానికి నిదర్శనంగా నిలబడింది యమున. అత్తయ్య, ఈ పని నేను చేయగలను అంటూ ప్రతి పని తన చేతుల నుండి లాక్కునే యమునని చూస్తే సుబ్బలక్ష్మికి వాత్సల్యం కలగసాగింది. కోడలి అనుకవ, మితభాషిత్వం శేషయ్యకు కూడా నచ్చాయి. శేషయ్య గారి కోడలొచ్చిందట అంటూ చూడవచ్చేవాళ్లకు కొరతలేదు. పుట్టింటి నుండి అత్తింటికి రావటం నిప్పుల కుంపటి మీద నుండి చల్లటి నీడలోకి వచ్చి సేద తీర్చుకున్నట్టుగా ఉంది యమునకు. ఆ రోజు పూజారి సుందరం గారింట్లో పేరంటానికి పిలిస్తే పాలేరుని తోడిచ్చి యమునని పంపింది సుబ్బలక్ష్మి. పేరంటానికి వచ్చిన అందరి కళ్ళు యమున మీదే నిలిచిపోయాయి. అత్తగారు అలంకరించిన చింతపువ్వులాంటి నగలతో బెనారస్ పట్టుచీరలో కాటుకు దిద్దిన కళ్ళు లేడి కళ్ళలా మెరుస్తూ ప్రభాతానికి స్వాగతమివ్వడానికి ముస్తాబవుతున్న పూబాలికలా ఉన్నది యమున. కన్నుకుట్టిన ఓ ముత్తైదు అంది. మొండమోపుల ముత్తైదు అలంకారాలు చేసుకునే రోజులొచ్చినట్టున్నాయి మా ఐదారి కాలం. దీన్ని పేరంటానికి పంపడానికి సుబ్బలక్ష్మికి మతిగాని పోయిందా ఏమిటి? వింటుంది పున్నమ పిన్ని. వినని భయమా నాకు? లేకపోతే దాని మగడున్నాడా? ఉంటే ఇన్నాళ్ళయ్యి ఎక్కడున్నాడు? మగడు లేని దానికి సొగసులన్నీ దేనికి? ఎవరికోసం? ఆవిడ గొంతు ఇంకాస్త పెద్దదయింది కానీ తగ్గలేదు. యమున గుండెలో వాడి బాణం గుచ్చుకున్నట్టు కాక పసుపు కుంకుమ తీసుకోకుండానే ఇంటికి వచ్చేసింది. పేరంటం అప్పుడే అయిపోయిందా? సుబ్బలక్ష్మి అడిగింది. యమున వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ బిగుసుకుపోయినట్టుగా నిలబడింది. కాటుకు అలికినట్టుగా అయిన ఆ పిల్ల కళ్ళు చూసి, ఏమిటే ఏడుస్తున్నావేమిటి? ఎవరేమన్నారు? సుబ్బలక్ష్మి అలజడిగా అడిగింది. అత్తయ్య, మీ అబ్బాయి బ్రతికే ఉన్నాడని మీకు నమ్మకం ఉందా? గాద్గదికంగా అయినా సూటిగానే అడిగింది యమున. ఎవరేమన్నారే? ముందు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. బ్రతికే ఉన్నాడు, ముమ్మాటికి బ్రతికే ఉన్నాడు. మామయ్య గారి జ్యోతిష్యం తప్పడానికి వీల్లేదు. దృఢంగా వచ్చింది బదులు. ఉంటే ఆయన ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? ఇంటికి ఎందుకు రాడు? లేడత్తయ్య, మీ తల్లి హృదయం లేడనుకోవడానికి అంగీకరించటం లేదంతే. ఉన్నాడన్న భ్రమతో బ్రతుకుతున్నారు మీరు. ఆయన లేడు. లేనప్పుడు నాకు ఈ అలంకరణ, బొట్టు, కాటుక ఎందుకు? వద్దత్తయ్య, నాకివి వద్దు. యమున ఏడుస్తూనే బొట్టు చెరిపేసుకుంది. గాజులు పగలగొట్టుకునే ప్రయత్నంలో ఉండగానే సుబ్బలక్ష్మి చెయ్యి పైకి లేచి కోడలి చెంపల్ని ఎడాపెడా వాయించింది. నా కళ్ళ ముందే ఇలా చేయడానికి నీకెంత ధైర్యమే? నా మాటల కంటే ఊళ్ళో వాళ్ళ మాటలే ఎక్కువయ్యాయా నీకు? ఇంకెప్పుడైనా ఇలాంటి వెధవ పనులు చేశావంటే నిలువున చీలుస్తాను.
చూడు, ఎవరు ఏమన్నా సహిస్తాను, కానీ కిసు చచ్చిపోయాడంటే మాత్రం నేను సహించను, తెలుసా? చంపలు భగ్గున మండుతుంటే అత్తగారి ముఖంలోకి పిచ్చిదానిలా చూసింది యమున. వెళ్ళు, దేవుడి గదిలో అమ్మవారి కుంకుమ తీసి పెట్టుకో. బొట్టు లేకుండా నీ ముఖం చూడాల్సి వచ్చిన రోజు ఈ సుబ్బలక్ష్మి ఉండదు, శవమే ఉంటుందని గుర్తుంచుకో. అత్తగారి శాంత స్వభావం వెనుక ఇంతటి ప్రళయరూపం దాగి ఉంటుందని తెలియని యమున చిత్తరువులా చూడసాగింది. చెప్పేది నీకే, బొట్టు తిద్దుకో. యమున బొమ్మలా కదిలింది. కొద్ది రోజుల్లో కిషోర్ చదువుతున్న ఎంబీబీఎస్ చదువు అయిపోతుంది. అది అయ్యాక అతడు పై చదువులకు ఫారెన్ వెళ్లే ఏర్పాటు కృష్ణారావు చేస్తున్నాడు. కిషోర్కి ఉదయనిచ్చి చేయడానికి ఒక విధంగా ఆయన విమల నిశ్చయం చేసుకున్నట్లే. తన చదువేమో తానేమో అన్నట్టుగా ఉండే కిషోర్ అంటే విమలకు కూడా మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆమెకు నచ్చనిదొక్కటే, అతడు బుక్ షాప్ నడుపుతూ దానిమీద వచ్చే ఆదాయంతో తన చదువు బ్రతుకు గడుపుకోవటం. కిషోర్కి ఉదయనివ్వడానికి నిశ్చయించుకున్నప్పటి నుండి అతడి చేత ఆ పని మాన్పించమని భర్తను పోరసాగింది విమల. బేబీ చెప్తేనే వినలేదతడు, నేను చెప్తే వింటాడా? అయినా ఇందులో నామూషీ పడేందుకేముంది? అతడు చేసేది దొంగ వ్యాపారమో ఏదో కాదు కదా. డాక్టర్ కృష్ణారావు అల్లుడు బుక్ షాప్లో సేల్స్మ్యాన్ అంటే నామూషి కాదా? నాకేం కాదు. కిషోర్ చేస్తున్న ఆ పని ఆదర్శంతో కూడుకుంది. అతడి వ్యక్తిత్వానికి వన్నె తెచ్చేది. అలాంటి అల్లుడు నాకు దొరకటం వల్ల గర్వపడతానే కానీ కించపడను. విమలకి నోరు మూసుకోక తప్పలేదు. ఒకరోజు కిషోర్ గదిలోకి వచ్చాడు కృష్ణారావు. కిషోర్, ఈరోజు సాయంత్రం ఒక చోటుకి వెళ్ళాలి, వస్తావా అని అడిగాడు. వస్తాను అన్నాడే కానీ ఏం పనో అడగలేదు కిషోర్. అడిగే అలవాటు లేదతనికి. సాయంకాలం 5ంటికి కిషోర్ని తీసుకుని దోమల్గూడ వైపు వెళ్ళాడు కృష్ణారావు. కారు ఒక 2 అంతస్తుల ఇంటి ముందు ఆగింది. ఇల్లంతా తిప్పి చూపించి, ఈ ఇల్లు కొంటున్నాను, బేబీ చదువు అయిపోయాక నర్సింగ్ హోమ్ పెట్టడానికి ఎలా ఉందంటావు అని అడిగాడు కృష్ణారావు. చాలా బాగుంది. కిషోర్ ముభావం నచ్చలేదు కృష్ణారావుకు. కిషోర్ అంటూ వాత్సల్యంతో అతడి భుజం మీద చేతి నుంచాడు. ఈ బంగళా బేబీ ఒక్కదాని కోసమే కొనటం లేదు, నీ చదువు అయిపోయాక నువ్వు బేబీ కలిపి నడపాలి నర్సింగ్ హోమ్ అన్నాడు. తప్పకుండా డాక్టర్, నా కోసం ఇంత చేస్తున్న మీ మాట నేను కాదనగలనా? మాటకు కట్టుబట్టమే కానీ నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోవడం ఏమిటి? చదువు పూర్తయ్యాక ఎదురయ్యే ఉద్యోగ సమస్య మీరిప్పుడే తీరుస్తున్నారు. ఇందువల్ల నేను మీకు చాలా రుణపడిపోతున్నాను అన్న ఇది తప్ప. నో, నువ్వు అలా ఎప్పటికీ అనుకోవద్దు. నేనేం చేసినా బేబీ కోసమే చేస్తున్నాను. ఇది బేబీ సంతోషం కోసమే. అప్పుడు నీ మీది బెంగతో స్కూల్ ఫైనల్ తప్పకపోతే ఇద్దరు ఒకేసారి ఎంబీబీఎస్ పూర్తి చేసి స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళాక సంవత్సరానికి బేబీ రావాల్సి వస్తుంది. నువ్వు స్టేట్స్కి వెళ్లే ముందే బేబీకి పెళ్లి చేసేద్దాం ఉంటుంది విమల. ఉదయ తల్లిదండ్రుల ప్రవర్తనని బట్టి ఇలాంటి ప్రసక్తి వస్తుందని కొద్ది రోజులుగా అనుకుంటూనే ఉన్నాడు కిషోర్. అవతలి వైపు నుండి అలాంటి ప్రస్తావన రాకుండానే తానే తన గురించి చెప్పుకోవాల్సిన సందర్భం రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఉదయకి చెప్పలేని తన జీవిత గాథ ఈరోజు ఈ డాక్టర్తో చెప్పేసి తన హృదయ భారాన్ని తీర్చుకోవాలి. ఇందువల్ల నిజంగా తన హృదయ భారం తీరుతుందా? ఉదయకి రెట్టింపుగా ప్రేమిస్తున్నాడు తన ఆమెని. ఈ ప్రేమ తనని చిత్రహింసకు గురిచేసేదని గుర్తించినా ఈ ప్రేమని అరికట్టే మార్గం తనకు తోచలేదు. ఉదయను దూరం చేసుకుని ఎప్పుడో చిన్నప్పుడు తాళి కట్టిన అమ్మాయితో తన జీవితం గడపాలి. ఊహించుకోవడానికే ఎంత నరకంగా ఉంది ఆ జీవితం. అయినా తప్పదు. మనసును ధర్మబద్ధం చేయకపోయినా జీవితమైనా ధర్మబద్ధంగా గడపాలిగా. ఉదయకు తను దూరం కాక తప్పదు, జీవితం నరకమైనా ఏమైనా. ఉదయది తెలిసి తెలియని వయసు. ఆమె తప్పటడుగు వేస్తే అర్థం ఉన్నది. కానీ అన్నీ తెలిసిన మీరు నా గురించి ఏమీ తెలియకుండానే ఇలాంటి నిర్ణయానికి రావటమా? 5-6 సంవత్సరాలుగా నిన్ను చూస్తూ తెలుసుకున్న దానికంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉందా? సందేహంతో కృష్ణారావు భృకుటి ముడిపడింది. చాలా ఉంది డాక్టర్. ఈ విషయం ఉదయకే ఎన్నోసార్లు చెప్పాలని, ఆమె మనసు నా నుండి మరల్చాలని అనుకున్న ప్రతిసారి నేను విఫలుణ్ణయ్యాను. ఉదయ హృదయంలో విప్పారిన ప్రేమ కుసుమాన్ని రేకులు ఎలా చదుమాలో చేతకాక ఇన్ని రోజులు నేను పడిన వేదన ఇవాళ మీతో చెప్పుకుంటాను డాక్టర్. ఉదయ ప్రేమకు నేను ఎంత మాత్రం అర్హుణ్ణి కాదు.
నాకు పెళ్ళయింది. నా 10 ఏళ్ల వయసులోనే పెళ్ళయింది. కిషోర్, ఇది నిజమా? పాతాళంలోకి కుంగిపోతున్నట్టుగా అడిగాడు కృష్ణారావు. నిజం డాక్టర్. మా తాతగారు శటకోపం, గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. తనకే పరిస్థితిలో పెళ్ళయిందో చెప్పాడు కిషోర్. ఇన్ని రోజులుగా ఈ సంగతి నాతోనైనా ఎందుకు చెప్పలేదు? ఉదయ ప్రేమలో పడిన నా మనసు ఒక విధమైన స్వార్థంలో పడి ఈ నిజం బయట పెట్టనివ్వలేదు. ఉదయను దూరం చేసుకుని బ్రతికే శక్తి నాకు లేదేమో అనిపిస్తుంది. ఆ స్వార్థమే గెలిస్తే ఉదయతో నా పెళ్లి జరుగుతుందేమో కానీ జీవితంలో 2 స్త్రీలను మోసగించిన వాడినవుతాను. ఇప్పుడు నా మనసులో సొల్లు తిరుగుతున్న వేదన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కిషోర్ కర్చీఫ్ తీసి ముఖం మీద కప్పుకున్నాడు. అతడి ఛాతీ దుఃఖంతో ఎగిసిపడుతోంది. ఎంత దుర్మార్గుడివి! బేబీ జీవితంతో ఆడుకున్నావు కదూ? కృష్ణారావు కళ్ళలో ఎర్రజీరలు అల్లుకున్నాయి. మేం పార్కులో కలుసుకున్నప్పుడు తప్ప మరెప్పుడూ మీ బేబీతో నేను చనువుగా ప్రవర్తించలేదు డాక్టర్. నా హద్దుల్లో నేనున్నాను. నువ్వు వివాహితుడివన్న విషయం దాచడం మోసగించడం కాదా? డాక్టర్, నన్ను ఏ పరిస్థితిలో మీ ఇంటికి తీసుకొచ్చారో మర్చిపోయారా? కిషోర్ ముఖంలో ఉద్రిక్తత తొంగి చూసింది. మీ బేబీ ఆరోగ్యం చెడిపోయిన పరిస్థితిలో నన్ను ప్రాధేయపడి తీసుకొచ్చారు. బేబీని నాకిచ్చి చేస్తానని మీరు ఆనాడే అన్నారు. నాకు మోసగించే ఉద్దేశం ఉంటే మీ మాటకు ఎగిరి గంతు వేసేవాణ్ణి. ఆ ఉద్దేశం లేదు కాబట్టే మీ బేబీ మనసు నా నుండి మరల్చమని చెప్పాను. కానీ ఆ రోజు నేను 2 వాగ్దానాలు చేశాను మీకు. నా హద్దులో నేనుంటానని, ఆమె మనసు నా నుండి మరల్చుకునేలా చేస్తానని. మొదటిది నేను నెరవేర్చాననే అనుకుంటున్నాను. రెండవదే నా వల్ల కాలేదు. కిషోర్ని ఏ పరిస్థితిలో తమ ఇంటికి తీసుకొచ్చాడో కిషోర్ అప్పుడు అన్న మాటలు అన్నీ గుర్తొచ్చాయి కృష్ణారావుకు. కిషోర్ని నిందించడానికి ఏమీ మిగల్లేదు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా బేబీ కిషోర్ వివాహితుడన్న సత్యం తెలిస్తే బ్రతకలేదు. బేబీని, తన ఒక్కగానొక్క కూతురు బేబీని ఏ విధంగా రక్షించుకోవాలి? ఈ సమస్య ఆలోచించిన కొద్దీ విడదీయలేని చిక్కుముడిగా కనిపించింది కృష్ణారావుకు. చివరికి ఆయన కదులుతూ, ఈ విషయం ఇప్పుడే బయటకు రానీకు కిషోర్. మళ్ళీ బేబీ చదువు దెబ్బతింటుంది. చదువు సంగతి అలా ఉంచి ఆమె మాకు దక్కుతుందో లేదో అన్నాడు. వేదనతో ఆయన ముఖం కమిలిపోయింది. ఆమెనింకా మభ్యపరచడం బాగాలేదు. ఈ సంగతి హఠాత్తుగా చెప్పకపోయినా ఎలాగో ఆమెకు తెలిసేలా చేయడమే మంచిది. ఆమెకు తెలియచేయడానికి ముందుగానే నా బస మీ ఇంటి నుండి మార్చడం అవసరమని అనుకుంటున్నాను. నిన్ను చూడకపోతే తను ఒక్కరోజు కూడా ఉండలేదు. నేను బేబీకి తండ్రినే కాదు, వృత్తిరీత్యా డాక్టర్ని, హార్ట్ స్పెషలిస్ట్ని. చిగురుటాకు లాంటిది బేబీ గుండె. దాన్ని ఎలా రక్షించుకోవాలో నాకు పాలిపోవటం లేదు. దాదాపు ఏడ్చినంత పనిగా ఉంది ఆయన పరిస్థితి. ఒక మధ్యాహ్నం వేళ అత్తగారు ఎక్కడా కనిపించలేదు యమునకు. అత్తయ్య అని పిలుస్తూ గది గది వెతకసాగింది. చివరికి పాత సామాన్లు పడేసే గదిలో కనిపించింది సుబ్బలక్ష్మి. అత్తయ్య, ఏం చేస్తున్నారు? సుబ్బలక్ష్మి లోకంలో లేనట్టుగా చేతిలో పట్టుకున్న ఫోటోలోకి తదేకంగా చూస్తుంది. ఆవిడ కళ్ళ నుండి కన్నీరు కాలవలై సాగుతుంది. అత్తగారి వెనుకగా నిలబడి ఆ ఫోటోలోకి చూడసాగింది యమున. ఎన్నాళ్ల నుండో భర్త ఫోటో చూడాలన్న కోరికతో ఉంది. గోడలకెక్కడా ఫోటోలు లేవు. అత్తగారిని అడగాలంటే సిగ్గనిపించేది. ఈవేళ అనుకోకుండా ఆమె కోరిక తీరింది. మీ అబ్బాయా అత్తయ్య? కొంచెం బిడియపడుతూనే అడిగింది. సుబ్బలక్ష్మి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. మీ మామగారు వచ్చారా? ఆయన చూస్తే మళ్ళీ ఫోటోలు ముందు పెట్టి కూర్చున్నావా అని కేకలేస్తారు. సుబ్బలక్ష్మి ముందు ఇంకా చాలా చాలా ఫోటోలు పడి ఉన్నాయి. యమున వంగి ఒక్క ఫోటో చేతిలోకి తీసుకుని చూసింది. కిషోర్కి నెలల వయసులో తీసిన ఫోటోలు కూడా ఉన్నాయి. బోర్లా పడి తలెత్తి బోసి నవ్వు నవ్వుతున్నాడు బొద్దుగా ఉన్న కిషోర్. ఒంటి మీద గుడ్డలు లేకుండా తీసిన ఆ ఫోటోని చూస్తుంటే యమునకి సిగ్గనిపించింది. తల్లితో తండ్రితో తీసిన ఫోటోలే కాకుండా అతడి 10 ఏళ్ల వయసులో ఆడపిల్ల వేషం వేసి తీసింది కూడా ఉంది. అచ్చం ఆడపిల్లలాగే ఉన్నారత్తయ్య. ఎలాంటి పుట్టుక వాడిది? రాచ పుట్టుక. తెల్లగా ఎందరుండరు. వాడి ఒంటి రంగు చాలా అరుదుగా కానీ ఉండదు. చారడేసి కళ్ళు. చిన్నప్పుడు రోజు దిష్టి తీయలేక చచ్చేదాన్ని.
అత్తగారు తన్మయత్వంతో వర్ణిస్తూ ఉంటే చెవులు చేటలు చేసుకుని వినసాగింది యమున. అది మొదలు కిషోర్ సంగతులు కోడలితో చెప్తూనే ఉంది సుబ్బలక్ష్మి. కిషోర్ పుట్టినప్పటి నుండి ఏ సంఘటన మర్చిపోలేదామె. అప్పుడే జరిగినంత ఇదిగా చెప్పేది. 5వ భాగం సమాప్తం. నవల నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.